మరి వేదవ్యాసుడికి కృష్ణద్వైపాయనుడు అనే నామం ఉంది కదా, ఈ నామం ఎలా వచ్చిందంటారు? నిజానికి వ్యాస అన్నది ఒక పదవి. ఎలా అయితే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అని ఉంటుందో అలానే వ్యాసపీఠం అనేది కూడా ఒక పదవి. ప్రతి కల్పంలో ఒక్కొక్కరు ఆ బాధ్యత స్వీకరిస్తూ ఉంటారు. శుక్రుడు, వశిష్ఠుడు, సనధ్వజుడు, త్రివర్ణుడు, వీళ్ళంతా కూడా వ్యాసపీఠాన్ని అధిరోహించిన వాళ్లే. ఈ వ్యాసుడికి కృష్ణద్వైపాయనుడు అని పేరు రావడానికి కారణం ఏమిటి అంటే, ఆయన పరాశర సత్యవతులకు జన్మించిన తరువాత ద్వీపంలో జన్మించాడు. నల్లగా ఉన్నాడు. నల్ల అన్న శబ్దానికి కృష్ణ అని సంస్కృతంలో కృష్ణ అంటే నలుపు అని అర్థం. అలానే ద్వీపంలో ఉన్నాడు కనుక ద్వైపాయనుడు. అలా ఈ వ్యాసుడికి కృష్ణ ద్వైపాయనుడు అన్న పేరు వచ్చింది. పరాశర మహర్షి మత్స్యగంధి అయినటువంటి దాశరాజు కుమార్తెను వివాహం చేసుకొని, వివాహము అంటే క్షణంలో అలా ఆమెకు సద్యోగర్భం ఇచ్చి వ్యాస మహర్షి కృష్ణ ద్వైపాయనుడుగా అవతరించటానికి కారణమయ్యాడు. కనుక వ్యాస మహర్షిని కృష్ణ ద్వైపాయనుడు అని పిలుస్తాం.